అసలు రక్షాబంధాన్ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అనగనగా కృష్ణుడు శిశుపాలకుడిని చంపుతున్నప్పుడు ఆఫ్టర్ ద 100th ఇన్సల్ట్ కృష్ణుడు వేలి చివరన చిన్న పిసరు కోసుకొని రక్తం కిందకు పడుతూ ఉంది. ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా, తిరిగి ఏమీ ఆశించకుండా ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపేసి చిన్న క్లాత్ని చింపి పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం పోతుంది అనేసి శ్రీకృష్ణుడి చేతికి కట్టింది అంట. రక్తం కారకుండా పోకుండా ఉండాలని. బయటికి ఏం చెప్పకుండా శ్రీకృష్ణుడు తన మనసులో తనను చెల్లిగా భావించి తనకి ఎలాంటి కష్టం ఉన్నా నేను నిలబడతాను అని మనసులో ప్రమాణం చేసుకున్నాడంట శ్రీకృష్ణుడు. ఆ తర్వాత నిండు సభలో ద్రౌపదీదేవిని నిర్వస్త్రం చేసే ప్రయత్నంలో ఒకే ఒక క్షణం ఒకేసారి శ్రీకృష్ణుని తలుచుకున్న ద్రౌపది తిరిగి వెంటనే శ్రీకృష్ణుడు అప్పుడెప్పుడు కట్టిన చిన్న గుడ్డ ముక్కకి బదులుగా అంతులేనన్ని చీరల్ని పంపించాడు. అలా తనని కాపాడాడు, అలా తనని రక్షించాడు. అలా ఈ రక్షాబంధాన్ని జరుపుకుంటారు. తను కష్టంలో ఉన్నప్పుడు తన్ని సేవ్ చేశాడు, ద్రౌపదిని సేవ్ చేశాడనమాట. అలా ద్రౌపది కూడా ఎంతో ఆనందంగా నేను ఎప్పుడో కట్టిన ఈ గుడ్డ ముక్క వలన ఈరోజు నా పరువుని ఇంత సభలో కాపాడాడు అని మనసులో చాలా ఆనందపడిపోయింది. అలా ఆచారంగా ఈ రక్షాబంధన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడున్న జనరేషన్లో అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, సో అందరూ ఇలా రక్షాబంధాన్ని చేసుకుంటారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని మొదటి అక్షరం కలిపితేనే అన్న తమ్ముళ్ళు. అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు అందరినీ మీరు కూడా ఎలాంటి సమయంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా ఎప్పుడైనా సరే కాపాడుకోండి, రక్షించుకోండి, సేవ్ చేసుకోండి. వీలైతే అక్క చెల్లెళ్ళకి ఏవైనా బాధలు ఉంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే తీర్చడానికి ప్రయత్నించండి. మీ చెల్లెళ్ళని, మీ రక్షాబంధాన్ని కాపాడుకోండి. ఇదే రక్షాబంధన్కి అర్థం.